ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతుంది. ఏ విధంగా ఫోన్ కాల్ రూపంలో బంధం దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ప్రజారక్షక కర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈరోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం తేదీ అనేది వీరి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, అది ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కానీ, లేదా ప్రాణమిత్రులు కానీ, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది. వారితో మళ్ళీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఫోన్ కాల్ రూపంలో కుంభరాశి వారి యొక్క జీవిత జాతకంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి కెరియర్కి సంబంధించి కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు, ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊపిలో కూరుకునిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తూ వ్యక్తుల మధ్య ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు, అలాగే తిరిగి వారు చెల్లించే స్థితిలో ఉన్నారా లేరా, ఏది షూరిటీకి పెడతారు,
వీటన్నిటి గురించి ఆలోచించి మీరు డబ్బు ఇవ్వడం చాలా ఉత్తమము. వారి యొక్క అవసరం నిజాయితీగా ఉంటే సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వారు తిరిగి చెల్లించలేని పక్షంలో ఆ ఆర్థిక భారాన్ని మీరు మోయవలసి వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం ఈ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. చూసారు కదండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.